ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి స్టార్ట్ చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాలకు మీరు డే 1 నుంచి ఫైట్ చేస్తున్నారు, మీరు అనేక కష్టపడ్డారు. ఇప్పటిదాకా బీసీ ఉద్యమానికి పేరు వచ్చింది, ఇక్కడ దాకా మీరు వచ్చిండ్రు. మీరు పడ్డ కష్టానికి కొంత ఫలితం వస్తున్నట్టు కనబడుతుంది. బీసీ బిల్లు డే 1 నుంచి మీరు మొత్తుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఏం చెప్తారు మీరు? అంటే ఇది మంచి పరిణామం. మనం మొదటి నుంచి కూడా ఏం కోరుతున్నాం, బీసీ జనాభా లెక్కలు తీయాలి. ఈ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను, బీసీ రిజర్వేషన్లను గత ఎన్నికల్లో 34 నుంచి 20కి తగ్గించారు. కొన్ని చోట్ల 18, కొన్ని చోట్ల 21 ఇట్లా. అయితే దీన్ని పెంచాలి, జనాభా ప్రకారం పెంచాలని పోరాటం చేశాం. దానికి కాంగ్రెస్ పార్టీ స్పందించి పెంచుతాము 42% కానీ ఎన్నికల హామీ ఇచ్చింది, ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది. దాని ప్రకారం 42కి పెంచాలంటే లెక్కలు తీయాలి. లెక్కలు తీశారు. లెక్కలు తీసి ఇప్పుడు పెంచడానికి ప్లాన్ చేస్తున్నాం. మధ్యలో కొద్దిగా ఊగిసలాడినా గట్టిగా బీసీ సంఘాలతోటి మేమందరం ఫైట్ చేసి దారికి తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి 42% పెంచడానికి. అయితే ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని పార్లమెంటుకు పంపాలి, పార్లమెంటు బిల్లు పెట్టాలని. అయితే రాజ్యాంగంలో ఒక చట్టం ఉంది, 242 ఆర్టికల్ ప్రకారం, D6 ప్రకారం రాజ్యాంగము రాష్ట్ర ప్రభుత్వాలకు పవర్ ఇచ్చింది, వెసులుబాటు ఇచ్చింది. రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్లను రాష్ట్రమే నిర్ణయించుకోవచ్చు అని. అయితే విద్యా ఉద్యోగ రిజర్వేషన్ మాత్రం పార్లమెంట్కి పంపాలి. దానికి కూడా తప్పనిసరి చట్టం కావాలి. దానికి కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పాడు, బీసీలందరూ ఆమోదం తీసుకొని కుల సంఘాలు, బీసీ సంఘాలతోటి తప్పనిసరి పార్లమెంట్. కృష్ణ గారు, నేను మిమ్మల్ని కాసేపు బీజేపీ ఎంపీ కంటే ఒక బీసీ ఉద్యమ నాయకులుగా చూస్తాను. అంటే తెలంగాణ సమాజం కూడా మిమ్మల్ని చూస్తుంది. ఇవాళ బీసీ కులగణన కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోలో భాగం. బీహార్లో చేసినారు, అక్కడ అద్భుతంగా చేసినారు, కానీ టేబుల్ కాలేదు. కర్ణాటకలో కూడా చేసినారు, కానీ టేబుల్ కాలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఒక అడుగు ముందుకేసి చేసింది, రేపు చట్టం కూడా కాబోతుంది. మిగిలిందంతా కూడా పార్లమెంట్లో పెండింగ్, పార్లమెంట్కు బాల్ అనేది పార్లమెంట్ కోర్టుకు రాబోతుంది. ఏం జరుగుతుంది? మొన్న మంత్రి గారు పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్, అందరు బీసీ మేధావులు, బీసీ సంఘాలు, కుల సంఘాలందరినీ ఇచ్చి మీటింగ్ పెట్టారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి జనాభా లెక్కలు తీయాలని ఉంది, కానీ అనుసరించిన విధానంలో లోపాలు ఉన్నాయి. ఏం లోపాలు ఉన్నాయి? ఇప్పుడు బీసీ జనాభా లెక్కలు తీసేటప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటిది? జనాభా లెక్కలు, ఏ కులం ఎంత ఉంది, ఎవరు ఎంత ఉన్నది. 77 క్వశ్చన్ల ప్రశ్నపత్రంలో 77 ప్రశ్నలు అడుగుతారు. మీ ఉద్దేశం ఏంటి, ఎందుకు అడుగుతున్నావు? అందులోపల ఎన్ని బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి, ఎంత ఆస్తి ఉంది, ఎన్ని పెళ్ళాలు ఉన్నారు, ఎంతమంది, అవన్నీ అవసరం. దాంతో చాలామంది తప్పించుకున్నారు. అంటే ఆ సమాచారం ప్రభుత్వం దగ్గర తప్పే ఉంది, అవసరం ఏముంది మీకు? మీకు కావాల్సింది ఏంటిది? బీసీలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులంలో ఎంతమంది ఉన్నారో మీకు కావాలి లెక్క. అది విడిచిపెట్టి 77 శాంతాల లేక అడిగేటలకల్లా సగం మంది చెప్పడానికి ముందుకు రాలేదు. లోపభూయిష్టమైన విధానం అవలంబించడం వల్ల అర్బన్ ఏరియాలలో అందరు తాళాలు వేసుకొని పోయారు. రైట్. ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చింది ప్రభుత్వం, మళ్ళీ చేస్తున్నారు. అవకాశంలో కూడా లోపభూయిష్టంగా ఉంది. ఆ విషయాన్ని మేము చెప్పాం. ఆన్లైన్లో మళ్ళీ అదే టోల్ ఫ్రీలా వచ్చి చెప్పమంటారు. నువ్వు ఇంటికి పోతేనే చెప్పని వాళ్ళు, తాళాలు వేసుకొని పోయిన వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో టోల్ ఫ్రీలో వచ్చి చెప్తారు. అందుకే ఇప్పుడు వీళ్ళకి సరిగా రెస్పాన్స్ లేక పేపర్ స్టేట్మెంట్ అవన్నీ ఇస్తుంది. మేము కూడా ఇచ్చాము. మీలాంటి బీసీ ఉద్యమ నేతలు చైతన్యపరచాలి కదా. చైతన్యము అంటే పాపులేషన్ లెక్కలు తీసేటప్పుడు ప్రభుత్వం చైతన్యం చేస్తుంది, అనుసరించే విధానం చైతన్యం చేస్తారు. అనుసరించిన విధానమే లోపభూయిష్టంగా ఉంది. ప్రతి ఇంటికి టీచర్లను, రెవెన్యూ అధికారులను, పంచాయతీరాజ్ శాఖ అధికారులను, మీడియాను మోహరింపజేయాలి. చేసి అప్పుడు కేసీఆర్ జరిపినప్పుడు ఎట్లా చేసిండు, బాగా పబ్లిసిటీ ఇచ్చిండు. అంత మొత్తం గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా మోహరించి ఇంటింటికి పోయి ఎక్కడ సందువకుంటే మాట చెప్పాడు. ఇది అన్నిటికీ ప్రతిపాదికగా అని చెప్పిండు. కులము, మతము సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఇది ప్రతిపాదిక ఉంటాయని భయపెట్టాడు ప్రజలు. ఇప్పుడు నువ్వు ఏడ భయపెట్టావు? భయపడలేదు, పెట్టనే లేదు. మీరే అంటారు కదా భయపెడుతున్నారని. భయపెట్టడం అంటే దాని ఇంపార్టెన్స్ కూడా చెప్పాలి.
భయం అంటే నా ఉద్దేశం అదే. దాని ఇంపార్టెన్స్ ప్రజలకు చెప్పాలి. ఈ జనాభా లెక్కలు తీస్తే దీని ప్రతిపాదికంగా మీ పిల్లలకు భవిష్యత్తులో కులం సర్టిఫికేట్ ఇస్తాం, ఆదాయం సర్టిఫికేట్ ఇస్తాం, నివాస ధృవపత్రం ఇస్తాం, ఈ రేషన్ కార్డులు ఇస్తాం, అన్నిటికీ ఇది ప్రతిపాదిక ఉంటుందని చెప్తే మనిషి సహజంగా స్వార్థజీవి. కాబట్టి దీంట్లో మిస్ అయితే మాకు ఇవన్నీ కోల్పోతాం, మా పిల్లల భవిష్యత్తు కూడా కోల్పోతామని ప్రతి ఒక్కరు కరెక్ట్గా ఉంటారు.